హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో డాన్స్ ఆఫ్ ద స్కై ఎంపైర్ ఎపిసోడ్ 18 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే లీసన్ లాంగ్ వే డోర్ ని తడుతూ ఉన్నాడు. రే లాంగ్ వే, నువ్వు ముందు డోర్ ఓపెన్ చేయరా అని అరుస్తూ ఉన్నాడు. లాంగ్ వే వెంటనే స్నానం చేసేసి వచ్చి డోర్ ఓపెన్ చేస్తున్నాడు. నువ్వేంటి ఈ టైంలో? అదంతా తర్వాత మాట్లాడుకుందాము. ముందు నువ్వు కాస్త పక్కకు జరుగు. ఓయ్, నువ్వు ముందు బయటకు రావే. నువ్వు ఎవరిని బయటకు రమ్మని పిలుస్తున్నావు? ఇంకెవరిని? నీ లవర్నే బయటకు రమ్మని చెప్పి పిలుస్తున్నాను. ఏంటి, నా లవర్నా? ఇక్కడ అలా ఎవరు లేరు. నువ్వు ముందు బయటకు వెళ్ళు. రే లాంగ్ వే, నేను నీ ఫ్రెండ్నే కదరా. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు? నిజం చెప్పురా, అమ్మాయి ఎక్కడుంది? రే, నువ్వెందుకు నా మీద చెయ్యేస్తున్నావు? రే, నువ్వు అబ్బాయివే కదా, నీ మీద చెయ్యేసి ఏదో అమ్మాయి మీద చెయ్యేసినట్టుగా టెన్షన్ పడిపోతున్నావేంటి? నన్ను ఎవరైనా టచ్ చేసి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఓహో అవునా, ఇప్పుడు ఏం చేస్తానో చూడు అనేసి హీరో లాంగ్ వేని టచ్ చేయడానికి వెళ్తూ ఉంటే వీడు ఎక్కడ టచ్ చేయబోతున్నాడో అనేసి హీరో చేతిని పట్టుకుని గట్టిగా మెల్లి తిప్పుతూ ఉంది. సారీ, నేను ఇంక నిన్ను టచ్ చేయను అని హీరో అంటూ ఉండే లోపే లాంగ్ వే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంది. వీడికి ఏమైంది, ఇలా కళ్ళు తిరిగి పడిపోయాడేంటి అనేసి లాంగ్ వేని తీసుకుని వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి చెక్ చేసి చూస్తూ ఉన్నాడు. ఏంటి, వీడికి ఇంత ఫీవర్ గా ఉంది అనేసి ఒక క్లాత్ ని తడిపి తల మీద పెట్టేసి కాసేపటి తర్వాత హీరో కూడా అక్కడే పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత లాంగ్ వే కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. వీడు ఇక్కడేం చేస్తున్నాడు? ఇదేంటి? ఓహో, ఇదంతా వీడి పనా? వెంటనే లాంగ్ వే హీరోని క్లోజప్ లో చూస్తూ సిగ్గుపడుతూ ఉంది. అంతలో హీరో నిద్ర లేచి, ఏం లాంగ్ వే, నిద్ర లేచేసావా అని అడుగుతూ ఉంటే మరి ఇంకేం చేయాలి, నీ గురక సౌండ్ కి నిద్ర ఎక్కడ పడుతుంది? రే లాంగ్ వే, నేనేం గురక పెట్టను. సరే, ఇంతకీ నువ్వు నా రూమ్ కి ఎందుకు వచ్చావు అని లాంగ్ వే అడుగుతూ ఉంటే, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. నాకు పియాన్ రన్ కి జరగబోయే పెళ్లిని ఆపడానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలి. సరే ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ కావాలో అడుగు. ఈ రోజు నా బర్త్డే కాబట్టి నువ్వు నా బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. నువ్వు నన్ను ఇంప్రెస్ చేయగలిగితే మీ పెళ్లిని ఆపమని చెప్పి రాజుగారికి నేను చెప్తాను. కానీ ఇప్పుడు టైం 12 అయిపోయింది కదా, కాబట్టి నీ బర్త్డే అయిపోయింది కదా. అయిపోతే ఏముంది, నువ్వు నన్ను ఇంప్రెస్ చెయ్యు. నేను ఇంప్రెస్ అయితే నీ పెళ్లిని నేను ఆపుతాను. ఓ సింతేనా? ఓకే, నేను నిన్ను ఇంప్రెస్ చేస్తాను. అది ఓకే, కానీ నేను ఇంకొక మ్యాటర్ చెప్పాలి. నువ్వేం బాధపడకు, దీని గురించి నేను ఎవ్వరికి చెప్పను అనేసి హీరో వెళ్తూ ఉంటే లాంగ్ వే హీరోని చూసి నవ్వుకుంటూ ఉంది. లాంగ్ వే ఎక్స్ప్రెషన్ ని చూస్తూ ఉంటే తను కూడా మన హీరోని లవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఏంటి, నువ్వు లాంగ్ వే బర్త్డేని సెలబ్రేట్ చేయబోతున్నావా? రే, నువ్వు గట్టిగా అరవుకురా, ఈ మ్యాటర్ ఎవరికీ తెలియదు. అలా అయితే నువ్వు లాంగ్ వేని, రే పిచ్చోడా, వాడొక అబ్బాయిరా, మరి అలా అయితే నువ్వు, రే నేను కూడా అబ్బాయినేరా. సరే, ఇంతకీ నువ్వు లాంగ్ వేని ఎలా ఇంప్రెస్ చేయబోతున్నావు? ఎలా ఇంప్రెస్ చేయాలి అని నిన్ను అడగడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. రే, అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఐడియా ఇవ్వమంటే నేను ఇవ్వగలను, కానీ నువ్వు అబ్బాయిని ఇంప్రెస్ చేయడానికి ఐడియా అడుగుతున్నావు. రే, నేనేమైనా వాడిని లవ్ చేయడానికి హెల్ప్ అడిగానా? జస్ట్ ఇంప్రెస్ చేయడానికే కదా ఐడియా అడుగుతున్నాను. సరే, ఏమైనా మంచి ఐడియా ఉందేమో థింక్ చేసి చెప్తాను. లీసన్ లాంగ్ వే బర్త్డేని సెలబ్రేట్ చేయడం కోసము ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అది పియాన్ రన్ కోసం చేస్తున్నట్టుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విని యూలి నేరుగా లీసన్ రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంది. నేను తెమ్మన్నవన్నీ మీరు తీసుకుని వచ్చారా? అన్ని తీసుకుని వచ్చాము. అరే యూలి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సరే, ఎలాగో ఇంత దూరం వచ్చావు కదా, లోపలికి వెళ్దాంరా. లేదు, నేను క్లాస్ కి వెళ్ళాలి. అవును, నువ్వు ఈ టైంలో క్లాస్ లోనే ఉండాలి కదా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? యూలి, ఈ డెకరేషన్స్ అంతా ఎలా ఉన్నాయి? మన లాంగ్ వేకి ఇదంతా నచ్చుతుందా? నువ్వు లాంగ్ వే కోసం ఇదంతా చేస్తున్నావా? అవును, ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు మిత్రమా, ఈ ప్లాన్ ఎలా ఉందో చూడు. ఈ ప్లాన్ చాలా బాగుందిరా, కానీ ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనం సిటీని వదిలి బయటికి వెళ్ళాలి కదా. అవును, లాంగ్ వేని యూజ్ చేసుకుని సిటీ నుండి బయటికి వెళ్లి మా అమ్మ గురించి తెలుసుకోవడానికి ఒక మంచి ఐడియా ఇచ్చావు. థ్యాంక్స్ రా. యూలి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు మళ్ళీ లీసన్ని హర్ట్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చావా? రే, నువ్వెందుకు తన మీద కోప్పడుతున్నావు? రే, నీకెన్ని జరిగినా బుద్ధి రాదురా, ఎలానో తగలడు అనేసి అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే లీసన్ వాళ్ళ అమ్మకి ఏమైంది అని యూలి అడుగుతూ ఉంది. రే లాంగ్ వే, బయటకు రారా. ఏమైంది లీసన్? రారా, మనం బయటకు వెళ్దాము. ఎక్కడికి లీసన్? నువ్వు లాంగ్ వేని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? నీకు కాస్త పనుంది కదా, నువ్వు ఆ వర్క్ కంప్లీట్ చెయ్యు. నేను లీసన్ ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాము అనేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో ఫెంగ్ ఇద్దరు లవర్స్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం చూసి కాస్త జెలస్ గా ఫీల్ అవుతున్నాడు. అవునరా ఫెంగ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదురా, నువ్వు వాళ్ళని జలస్ గా చూడడం నేను చూశాను లేరా. సరే, నువ్వెందుకు వాళ్ళని జలస్ గా చూస్తున్నావు? నీకెలాగో తారా ఉంది కదా, తన దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా సేమ్ ఇలానే ట్రై చెయ్యు. రే, తారా నా ఫ్రెండ్ రా. రే ఫెంగ్, నా దగ్గర ఎందుకు యాక్ట్ చేస్తున్నావురా? సరే, నేను ఒప్పుకుంటున్నాను, కానీ నా ప్రేమని తనకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
రే మామ, ఇది చాలా సింపుల్ రా. తనని డిన్నర్ కి బయటకు తీసుకుని వెళ్ళి తనకి నచ్చినవన్నీ కొనిచ్చేసి తనకి నీ లవ్ ని ఎక్స్ప్రెస్ చెయ్యు. నేను నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? కన్ఫర్మ్ గా చేస్తుంది. రే, నన్నెందుకు ఈ వ్యభిచార గృహానికి తీసుకుని వచ్చావు? రే, అబ్బాయిలకి ఇదే స్వర్గం రా. వెళ్ళి ఎంజాయ్ చేసిరా పో. లేదు లేదు, నేను బయలుదేరుతాను. రే, దారి ఇటువైపు రా. ఈయన చాలా అందంగా ఉన్నారు అనేసి అందరూ కలిసి లాంగ్ వేని లోపలికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, వీడు నాకన్నా అందంగా ఉన్నాడా? కానీ వీడెందుకు ఇంతగా సిగ్గుపడుతున్నాడు? నన్ను వదలండి. మీరు చూడ్డానికి కాస్త సన్నగా ఉన్నా బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆహా, లాంగ్ వే లోపల బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నాడు. అయ్యయ్యో, ఏంట్రా ఇది? వీళ్ళందరూ కలిసి మా వాడికి స్వర్గం చూపిస్తున్నారు అనుకుంటే అందరూ ఎగురుకుంటూ వచ్చి ఇలా పడుతున్నారేంటి? అసలు లోపల ఏం జరిగింది? రిలీజన్, ఏంట్రా ఇదంతా? సారీరా, ఏదో తెలియక తప్పు చేశాను. రే లాంగ్ వే, నీకు ఇది నచ్చకపోతే నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. సో ఇప్పుడు ఆ ప్లాన్ కోసం మనం సిటీని వదిలిపెట్టి బయటకు వెళ్ళాలా? అవును. ఇప్పుడు ఇద్దరు కలిసి సిటీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నారు. కానీ గార్డ్స్ మాత్రము లీసన్ బయటకు వెళ్ళకూడదని అంటూ ఉన్నారు. వీడు నాతోనే కదా వస్తున్నాడు, ఏం కాదు నేను చూసుకుంటానని లాంగ్ వే అంటూ ఉన్నాడు. ఎలాగో అలాగా ఇద్దరు కలిసి బయటకు వెళ్తున్నారు. ఏంటి, వైన్ షాప్ కి తీసుకుని వచ్చావు? నీ ప్లాన్ ఇదేనా అని లాంగ్ వే అడుగుతూ ఉంటే, ఇది వైన్ షాప్ నే, కానీ నువ్వు అనుకున్నట్టుగా ఇది నార్మల్ వైన్ షాప్ కాదు, రా వెళ్దాము అనేసి లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ చాలా అరుదైన వస్తువులన్నీ దొరికే షాప్ ఒకటి ఉంది. అప్పుడు ఆ షాప్ లో అరుదుగా దొరికే ఒక ఖడ్గాన్ని వేలం పాట వేస్తున్నారు. దీనికి బాబు లాంటి ఖడ్గాలన్నీ మన ఊర్లోనే దొరుకుతాయి కదా, నీ గిఫ్ట్ ఇంతేనా అని లాంగ్ వే అంటూ ఉంటే, సరే సరే నువ్వు కోపడకు. ఏమయ్యా, మీ షాప్ లో వేరే ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయా? ఆ ఉంది ఉంది, మన దగ్గర ఒక స్పెషల్ ఐటమ్ ఉంది అనేసి అతను కున్లున్ క్లాన్ కి చెందిన యువరాణి యొక్క బెల్ట్ ని తీసుకొని రమ్మని చెప్తున్నాడు. యాక్చువల్ గా ఆ బెల్ట్ లీసన్ వాళ్ళ అమ్మ యూజ్ చేసిన బెల్ట్ అంట. కానీ లీసన్ కి వాళ్ళ అమ్మ గురించి ఏమీ గుర్తులేదు. ఆ బెల్ట్ ని చూడగానే లాంగ్ వేకి బాగా నచ్చేస్తుంది. నాకు ఆ బెల్ట్ బాగా నచ్చింది, నాకు అది కొనివ్వు. ఏంటి అదా? రే లాంగ్ వే, అది అమ్మాయిలు యూజ్ చేసే బెల్ట్ రా. అయినా పర్లేదు, నాకు అది కావాలి. రే, అందరూ దానికోసం వేలం పాట పాడుతున్నారు, నువ్వు కూడా పాడరా. రే లాంగ్ వే, నువ్వెందుకు కొన్నిసార్లు అమ్మాయిలాగా నడుచుకుంటున్నావు? నువ్వు ఇప్పుడు అది కొనిస్తావా లేదా? చివరికి మన హీరో కాస్త ఎక్కువ కాస్ట్ పెట్టి ఆ బెల్ట్ ని కొనిస్తున్నాడు. సరే సరే, 20 బంగారు నాణాలు ఇవ్వండి. ఏంటి, 20 బంగారు నాణాలా? నేను 20 వెండి నాణాలకే కదా అడిగాను. లేదు, మేము వీటిని బంగారు నాణాలకే ఇస్తున్నాము. రే లాంగ్ వే, నేను నీకు ఇంతకంటే అందంగా ఉండే బెల్ట్ మీషోలో కొనిస్తాను రారా. లేదు, నాకు అదే కావాలి. నీ పెళ్లి ఆపడానికి ఐడియా అడిగావు కదా. అవును, అలా అయితే నాకు ఆ బెల్టే కొనివ్వు. సరే ఓకే అనేసి హీరో దాన్ని కొనిచ్చేసి బయటకు తీసుకుని వెళ్తున్నాడు. సరే రా, మనం ఇంకా బయలుదేరదాము. నీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా కంప్లీట్ కాలేదు. నువ్వు ఈవినింగ్ 6 వరకు వెయిట్ చేయాలి. మరి అప్పటిదాకా నేనేం చేయాలి? నువ్వు ఈ హోటల్ కి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి ఒక వ్యక్తిని మీట్ అయ్యేసి వస్తాను. ఎవరు? ఆ బైఫేనా? అవును. సరే రా పోదాము, నేను కూడా నీతో వస్తాను. సరే ఓకే అనేసి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తున్నారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అతన్ని మీట్ అయ్యేసి వస్తాను. వెంటనే హీరో లోపలికి వెళ్ళి అతన్ని మీట్ అయ్యి వాళ్ళ అమ్మ గురించి అడుగుతున్నాడు. బాబు, నాకు దాని గురించి బాగా తెలుసు, కానీ నేను నీకు చెప్పలేను అని అంటూ ఉన్నాడు. హీరో వెంటనే అతనికి ఒక గోల్డ్ కాయిన్ ని ఇస్తున్నాడు. బాబు, నాకు ఇవేమీ అవసరం లేదు, కానీ నువ్వు దాని గురించి తెలుసుకోవాలని మొండిగా ఉంటున్నావు కాబట్టి నేను దాని గురించి నీకు చెప్తాను. యాక్చువల్ గా నాకు మీ అమ్మ గురించి ఏమీ తెలియదు, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ప్లేస్ దగ్గరికి వెళ్తే నీకు కన్ఫామ్ గా సమాధానం దొరుకుతుంది. అది ఏం ప్లేసు? అది ఫెంగ్లాంగ్ యొక్క రహస్య దీవి. నువ్వు అక్కడికి వెళ్తే నీకు సమాధానం దొరుకుతుంది. ఓహో, ఆ ప్లేస్‌నా? అవును. అక్కడ ఒక ఖడ్గం ఉంటుంది. నువ్వు ఆ ఖడ్గాన్ని తీయగలిగితే నీకు ఆ క్వెషన్ కి ఆన్సర్ దొరుకుతుంది. ఆ మాటలు విన్న వెంటనే హీరో బయటకు వెళ్ళిపోతున్నాడు. కానీ ఇందాక అతను చెప్పిన ప్లేస్ ఏంటి అంటే మన డ్రాగన్ కింగ్ ఉండే సీక్రెట్ ప్లేస్ అన్నమాట. మీ హెల్ప్ కి చాలా చాలా థాంక్స్. ఇదిగోండి మీరు అడిగిన మెడిసిన్స్. ఇది మీ గాయాన్ని క్యూర్ చేస్తుంది. యూలీ, నువ్వేం బాధపడకు. వాడు ఆ ఖడ్గాన్ని బయటకు తీస్తేనే ఆ సర్కిల్ ఫార్మేషన్ స్టాప్ అవుతుంది. అలా చేస్తేనే నువ్వు డ్రాగన్ కింగ్ ని బయటకు రప్పించగలవు. కానీ పాపం వాడు వాళ్ళ అమ్మ గురించి తెలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాడు. కానీ మనం ఏం చేయగలం యూలీ? మనం ఒకటి బాధ పెడితేనే మనం అనుకున్నది మనం సాధించగలము. ఇక్కడేమో ఫెంగ్ తారాతో కలిసి బయటకు వచ్చినట్టు ఉన్నాడు. తారా, నేను నీకు ఒకటి చెప్పాలి. సరే చెప్పు. లేదు, ముందు మనం ఏమైనా తిందాము, తర్వాత చెప్తాను. సరే రా వెళ్దాము అనేసి వాళ్ళిద్దరూ ఒక మంచి హోటల్ కి వెళ్లి తింటున్నారు. ఒక్క నిమిషం ఆగు అనేసి ఫెంగ్ క్యాండిల్ ని వెలిగిస్తున్నాడు. రే ఫెంగ్, ఆల్రెడీ ఇక్కడ లైట్ వెలుగుతూనే ఉంది కదా, ఎందుకు మళ్ళీ ఈ క్యాండిల్ ని వెలిగిస్తున్నావు? నీకేమైనా పిచ్చా? అది కాదు, క్యాండిల్ వెలుతురులో ఫుడ్ తింటే చాలా బాగుంటుందని మా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు. సరే, ఇంతకీ నువ్వు నాతో ఏదో చెప్పాలన్నావు కదా, అదేంటి? అదేంటి అంటే అదేం లేదు, నాకు బాగా ఆకలిగా ఉంది, తిన్నాక చెప్పనా? సరే తినేసి చెప్పులే.
ఫెంగ్ తినడం పూర్తయ్యాక తారా మళ్ళీ దాని గురించి అడుగుతూ ఉంది. నాకు మళ్ళీ ఆకలి వేస్తుంది, తింటాను అనేసి కంటిన్యూగా తింటూ కూర్చొని ఉన్నాడు. ఎలాగోలాగా తినడం కంప్లీట్ చేసి ఇద్దరూ బయటకు వెళ్తున్నారు. అప్పుడు బయట అందరూ క్రాకర్స్ వెలిగిస్తూ ఉన్నారు. తారా, నీకు క్రాకర్స్ కాల్చడం అంటే ఇష్టమా? అవును, నాకిష్టమే అని తారా చెప్పగానే ఫెంగ్ తన కోసం క్రాకర్స్ కొంటున్నాడు. రే ఫెంగ్, ఈ డబ్బులు నీకు 1 మంత్ ఫుడ్‌కి సరిపోతుంది కదా! ఎందుకు దాన్ని ఖర్చు పెట్టేశావు? నీకోసమే తారా. ఏంటి ఈ రోజు వీడు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాడు. అన్నా, అవివ్వండి, ఇవివ్వండి. బాబు, నువ్విచ్చిన డబ్బులకి ఇవి మాత్రమే వస్తాయి. ఏంటన్నా ఇంత కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు? లేదు బాబు, బయట చాలా కాస్ట్ ఎక్కువుంది. సరే సరే ఇవ్వండి. ఇక్కడేమో మన హీరోని చూపిస్తున్నారు. రే లీసన్, ఏమైంది? ఎందుకిలా డల్‌గా ఉన్నావు? ఏం లేదు. అతన్ని మీట్ అయితే నాకు సమాధానం దొరుకుతుందని అనుకున్నాను. కానీ అతను ఆన్సర్ చెప్పలేదు. ఒక ప్లేస్ చెప్పాడు. అక్కడికి వెళ్తేనే నిజమేంటో తెలుస్తుంది. లీసన్, నువ్వు అతను చెప్పేదంతా నమ్మకు. అతను డబ్బులిస్తే చాలు ఏమైనా చెప్తాడు. వాడొక చీటర్. నువ్వు ప్యాలెస్‌లో ఉండే యువరాజువి లాంగ్వే. నీకిదంతా అర్థం కాదు. సరే ఒకసారి అలా చూడు. ఓస్ ఇంతేనా? ఇలాంటివి నేను చాలా చూశాను. నీ గిఫ్ట్ ఇంతేనా? నాకు తెలుసు నువ్వు ఇలాంటివి చాలా చూసుంటావని. సరే నువ్వొకసారి పైకి చూడు. ఇక్కడేమో మన ఫెంగ్ తారాతో కలిసి క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. రేయ్ ఫెంగ్, నువ్వు నాతో ఏదో చెప్పాలన్నావు కదా! ఏంట్రా అది? అది తారా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఫెంగ్ అంటున్నాడు. కానీ కరెక్ట్‌గా ఆ టైంలో క్రాకర్స్ పేలడంతో తారాకి అదేమీ వినిపించడం లేదు. ఎలా ఉంది నా గిఫ్ట్? నిజంగానే చాలా బాగుంది. ఇలాంటి గిఫ్ట్ ఇస్తావని నేను అస్సలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు తెలుసు నీకీ గిఫ్ట్ నచ్చుతుందని. రేయ్ ఫెంగ్, ఇందాక నువ్వేదో చెప్తానన్నావు. ఏమైనా చెప్పావా ఏంటి? నాకేం వినిపించలేదు. అయినా సడెన్‌గా ఈ లాంగ్ వే ఎందుకు నా కళ్ళకి అమ్మాయిలాగా కనిపిస్తున్నాడు? ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్‌కి వెళ్తున్నారు. అక్కడ ప్రిన్స్ మో అలానే యూలీ ఉన్నారు. అరే, మీరిక్కడేం చేస్తున్నారు? తినడానికి బయటకు వచ్చాము. సరే రండి, అందరం కలిసి భోంచేద్దాము. అరే లాంగ్వే, రా వచ్చి కూర్చో. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం బాగోదు కదా! అని లాంగ్వే అంటూ ఉంటే వీళ్ళేమైనా బయట వాళ్ళా? మన ఫ్రెండ్స్‌నే కదా! రారా. యూలీ, ఇందాక ఆకాశంలో క్రాకర్స్ పేలాయి కదా! చూసావా? ఆ చూశాను. నీకది నచ్చిందా? నచ్చితే చెప్పు. నీకోసం మళ్ళీ ఏర్పాటు చేస్తాను. నువ్వు పెద్ద పిచ్చివాడివి. నన్నెందుకు పిచ్చివాడంటున్నావు? నేనెందుకన్నానో నీకే అర్థమవుతుందిలే. నువ్వు చెప్పు యూలీ. మనం క్రాకర్స్ పేలుద్దామా? ఆ క్రాకర్స్ కాసేపే కదా వెలుతురిస్తుంది. నీకు నచ్చితే చెప్పు యూలీ. డైలీ కాదు, లైఫ్ అంతా క్రాకర్స్ పేలుస్తాను. అక్కడే ఉంటే యూలీ మనసేమైనా మారిపోతుందేమో అనుకుని భయపడిపోయి నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి అనేసి వెళ్ళిపోతూ ఉంది. ఎలాగో ఆ లీసన్ ఆ ఫర్బిడెన్ ప్లేస్ దగ్గరికి రేపే వెళ్తాడు. ఇంతకీ నువ్వెందుకు అంత డల్‌గా ఉన్నావు? ఏం లేదు. నువ్వు ఆ లీసన్ గురించి బాధపడుతున్నావు కదా! అలా ఏం లేదు. వాడు హ్యాపీగానే ఉన్నాడు కదా! ఇక్కడేమో మన హీరో ఫుల్లుగా తాగుతూ లాంగ్ వే దగ్గర బాధపడుతూ ఉన్నాడు. ఇందాకటి నుండి అది చేశాను, ఇది చేశానని అంటున్నావు. ఇంతకీ తన కోసం నువ్వేం చేశావు? నీకు తెలుసు కదా! నేను మీ అన్న, అదే ఆ క్రౌన్ ప్రిన్స్ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాము. అలా గొడవ పడి నాకు దెబ్బలు తగిలిన ప్రతిసారి నా హీలింగ్ పవర్‌ని నన్ను ప్రొటెక్ట్ చేసేది. అందువల్లే నా గాయాలు త్వరగా మానిపోయేవి. ఓహో! అందువల్లే మన మాస్టర్ నిన్ను మన రాజ్యానికి గార్డియన్‌గా చేశారా? ఏమో, నాకదంతా తెలీదు. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఆ హీలింగ్ పవర్ లేదు. నువ్వేమంటున్నావు? నేను యూలీ ఫర్బిడెన్ ల్యాండ్‌కి వెళ్ళాం కదా! యూలీ అక్కడి నుండి రిటర్న్ అవ్వడం కోసము నేను నా పవర్స్‌ని తాతకిచ్చేశాను. అందువల్లే తను బయటకు రాగలిగింది. దీని గురించి యూలీకి తెలుసా? లేదు లేదు, తనకేమీ తెలీదు. రేయ్, నువ్వు దీని గురించి తనకి చెప్పి ఉంటే తను నిన్ను ఇష్టపడేదానికి అవకాశం ఉంది కదరా! లవ్ అనేది నేచురల్‌గా రావాలి. అంతే తప్ప నేను నీకోసం ఇది చేశాను, అది చేశానని చెప్పి తన దగ్గర నుండి లవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే అదసల లవ్ అవ్వదు కదా! సరే అది ఇలా ఇవ్వు. లేదు లేదు, నువ్వు ఈరోజు చాలా ఓవర్‌గా తాగేశావు. ఇంక చాలు తాగకు. అప్పుడు ఇద్దరు బాగా క్లోజ్‌గా వస్తున్నారు. అప్పుడు లాంగ్‌వే హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంది. తను కూడా నెమ్మదిగా హీరోని లవ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. రే లాంగ్‌వే, అదేంటో తెలియదు కానీ కొన్నిసార్లు నిన్ను చూస్తుంటే నాకెందుకో అమ్మాయిలాగా అనిపిస్తుంది. అలా ఏం లేదు, నేను అబ్బాయినే. సరే సరే, రారా మనం స్కూల్‌కి వెళ్దాము. లేదు నువ్వెళ్ళు. ఈరోజు నైటంతా నేనిక్కడే ఉండబోతున్నాను. లాంగ్ వే వెళ్తూ వెళ్తూ షాప్ అతనితో లీసని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి వెళ్తూ ఉంది. ఇక్కడేమో మనకి హీరోయిన్‌ని చూపిస్తున్నారు. అప్పుడు తనకొక మ్యూజిక్ వినిపిస్తూ ఉంది. ఇది సేమ్ ఆ మ్యూజిక్‌నే కదా! వెంటనే తను అతను ఎవరా అని వెతుకుతూ ఉంది. అలా అయితే ఆ బాబు లీసన్‌నేనా? వెంటనే యూలి లీసన్ రూమ్‌లోకి వెళ్తూ ఉంది. లీసన్, దయచేసి నన్ను క్షమించు. నువ్విలా ఉండడానికి కారణం నేనే. పర్లేదు వదిలే. అయినా ఆ రోజు నేనంటే ఇష్టం లేదని ఎందుకు అబద్ధం చెప్పావు? నాకు వేరే దారి లేక అలా చెప్పాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు కదా! నాకు బాగా తెలుసు. నేనెలా నిన్ను ద్వేషించగలను అనేసి హీరో యూలీని కిస్ చేస్తున్నాడు. యూలీ చెయ్యి పట్టుకుంటూ నిద్రపోతూ ఉన్నాడు. యూలీ, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? ఎవర్రా నువ్వు? నేను క్లీనింగ్ బాయ్‌ని. అలా అయితే ఇదంతా నా కలనా? ఇక్కడేమో చంగ్ అలానే అసిస్టెంట్ ఇద్దరు కలిసి గ్రాండ్ మాస్టర్ దగ్గరికి వెళ్లి లీసన్ లాంగ్వేతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు కుర్లోన్ క్లాన్‌కి చెందిన వాళ్ళు లీసన్‌ని
లీసన్ ని కిడ్నాప్ చేశారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అది విని గ్రాండ్ మాస్టర్ వాళ్ళిద్దరిని తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు అటువైపు వెళ్ళగానే మన హీరో అక్కడికి వస్తున్నాడు. గ్రాండ్ మాస్టర్ ని బయటకు తీసుకుని వెళ్ళడం కోసమే వాళ్ళలా ప్లాన్ చేసినట్టు ఉన్నారు. హీరో వెంటనే ఆ సీక్రెట్ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాడు. లీసన్ లోపలికి వెళ్ళిపోయాడు. సరే ఓకే, నేను కూడా లోపలికి వెళ్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళు. ఇది డ్రాగన్ కింగ్ ఉండే సీక్రెట్ రూమ్ కదా, ఆ ఖడ్గం ఇక్కడే ఉంటుందా ఏంటి? అప్పుడు కరెక్ట్ గా హీరో ఆ ఖడ్గాన్ని చూస్తున్నాడు. వెంటనే దాన్ని తీయడం కోసం వెళ్తున్నాడు. కానీ అంతలో లాంగ్ వే అక్కడికి వచ్చి లీసన్ ని ఆపుతున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వేదో పెద్ద తప్పు చేయబోతున్నట్టుగా నాకు అనిపించింది. నేను అనుకున్నట్టుగానే నువ్వు ఇప్పుడు చేస్తున్నావు. లేదు లేదు, ఈ ఖడ్గాన్ని బయటకి తీస్తే మా అమ్మ గురించిన నిజం తెలుస్తుందంట. అదంతా నువ్వు నమ్ముతున్నావా? ఏమో, ఖడ్గాన్ని బయటకు తీస్తేనే కదా నిజమేంటో తెలిసేది. లేదు లేదు, ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు. నువ్వు యూలీ గురించే కదా ఇలా మాట్లాడుతున్నావు. లేదు లేదు, నేనేం తన గురించి అనడం లేదు. కానీ నువ్వు ఆ ఖడ్గాన్ని తీయకు అని లాంగ్వే అంటూ ఉన్నాడు. కానీ హీరో అదంతా పట్టించుకోకుండా ఆ ఖడ్గాన్ని బయటకు తీస్తున్నాడు. అప్పుడు డ్రాగన్ కింగ్ ని బంధించి ఉంచిన ఆ మంచు శిల్పము బయటకు వస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా యూలీ అక్కడికి వస్తూ ఉంది. చూసావా, నేను చెప్పింది నువ్వు నమ్మలేదు కదా. యూలీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇంకేం చేస్తుంది? తను కుండ్లోన్ క్లాన్ కి చెందిన అమ్మాయి. నేను నువ్వు చెప్పేది నమ్మను. యూలీ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? డ్రాగన్ కింగ్ కి నా నమస్కారాలు. ఏంటి యూలీ, నువ్వు ఒక ఏంజెల్ వా? యూలీ, ఇదంతా నిజమేనా? అవును, నేను కుండ్లోన్ క్లాన్ కి చెందిన ఏంజెల్ ని. అలా అయితే 2 డేస్ బ్యాక్ నా టోకెన్ ని దొంగతనం చేయడానికి వచ్చింది నువ్వేనా? అవును. అలా అయితే ఆ బీఫీ చెప్పిందంతా అవును. నువ్వు ఈ ఖడ్గాన్ని తీస్తేనే నేను లోపలికి రాగలను. యూలీ, నీకు తెలుసా, నేను మా అమ్మ గురించి తెలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు నన్ను మోసం చేసేసావు కదా. ఇప్పుడు దానికి నన్నేం చేయమంటావు? యూలీ, నువ్వు ఒక స్వార్థపరురాలివి. లీసన్ నీ కోసం ఏం చేశాడో తెలుసా? కానీ ఈ రోజు నువ్వు లీసన్ ని నమ్మించి మోసం చేసింది మాత్రమే కాకుండా ఇప్పుడు తనని దేశద్రోహిగా మార్చేశావు. నాకు వేరే దారి కనిపించలేదు. నన్ను క్షమించండి. లీసన్, తన మీద నీకు ఎప్పుడూ డౌట్ రాలేదా? దేనికి డౌట్? తన నీ టోకెన్ ని ఎందుకు దొబ్బేయాలని ట్రై చేస్తుందో నీకెప్పుడు అనుమానం రాలేదా? అందరూ నా టోకెన్ ని నొక్కేయాలని ట్రై చేస్తున్నారు. అవును నిజమే, కానీ యూలీకి ఎందుకు ఆ టోకెన్? నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు లాంగ్వే? ఎందుకంటే తన ఆ కుండ్లూన్ క్లాన్‌కి చెందిన అమ్మాయి. ఆ రోజే లాంగ్వే నీ గురించి నాకు చెప్పాడు. కానీ నేను వాడి మాటలు నమ్మలేదు. నేను నిన్ను నమ్మాను. కానీ హీరోయిన్ అదంతా పట్టించుకోకుండా తన దగ్గరున్న ఏంజెల్ స్టోన్‌ని యూజ్ చేసి డ్రాగన్ కింగ్‌ని విడిపించడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ అప్పుడు లీసన్ లాంగ్వే ఇద్దరూ కలిసి తనని అడ్డుకోవడానికి తన దగ్గరికి వెళ్తున్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. యూలీ డ్రాగన్ కింగ్‌ని విడిపిస్తుందా? అలా విడిపిస్తే లీసన్‌కి ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాము. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.